అరే రే లేట్ అయిందిరా, ఏమనుకోవద్దు. పెళ్ళైంది, అందరిని మర్చిపోయాడు. లేట్ ఏంటిరా? అరే చూడరా, మనందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము? It's okay. శైలు వస్తున్నా. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. టైం అయిపోతుంది, కూర్చొని జాగ్రత్త. బాయ్. ఏంట్రా డల్ గా ఉన్నావు? పెళ్లికి వెళ్ళొచ్చాడు కదా డాడీ, వీడికి కూడా పెళ్లి మీద గాలి మళ్ళిందేమో. ఏరా 2 రోజులు వస్తానని చెప్పి వారం రోజులు చేసావేంటి? వదిలే మమ్మీ, ఫైనల్లీ హీ కమ్ కదా. వెర్బ్ ఇంగ్లీష్ నువ్వు వెర్బేదిరా వెర్బు. ఎందుకు మాయ గారు అలా తిడతారు? ఆయన వదిలేసింది వెర్బే కదా. వెర్బని వదిలేస్తే పెళ్ళాన్ని వదిలేసేంత పాపం నీకేం తెలుసు? ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి అసలు రాబుద్దు కాలేదు. ఒరే మీ మావయ్య సుబ్బులక్ష్మితో నీ పెళ్లి ఇంతకన్నా చాలా గొప్పగా జరిపిస్తాడ్రా. చాలు శైలు. శైలునా? ఎవరా శైలు? శైలు అన్నానా? నేను చాలు చాలు అన్నాను. ఓహో. హలో శైలు, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఎప్పుడు వచ్చారు? తాతయ్యకి సీరియస్ గా ఉంది, ఆపరేషన్ అవసరం అంటే మీ హాస్పిటల్ కి తీసుకొచ్చాం. డాక్టర్ స్ట్రైక్ అంటున్నారు. ప్లీజ్ నువ్వేం వరి అవుతుంది, నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తాను. ఓకే, బీ దేర్. ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎమర్జెన్సీ కేసు, ఆపరేషన్ తీసుకెళ్తున్నా. బుద్ధుందా నీకు? డీన్ డాక్టర్ సుబ్బారావు గారిని అవమానపరిచాడు.
ఆయనకి క్షమాపణ చెప్పాలని డాక్టర్స్ అంతా స్ట్రైక్ చేస్తుంటే మధ్యలో నువ్వేంటి పెద్ద పోటుగాడిలాగా పేషెంట్ వెనక్కి. క్షమాపణ ముఖ్యం, మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ అప్రెంటిస్షిప్ చేస్తున్న మెడుకోవి నువ్వు ఆపరేషన్ చేస్తావా? అందులో మేము స్ట్రైక్ చేస్తుంటే మా డాక్టర్లు తప్ప ఆపరేషన్ చేసే హక్కురికి లేదు. మీరు డాక్టర్లా? ప్రాణాలు నిలిపేది డాక్టర్లు, పురుడు పోసేది డాక్టర్లు, ఆయుష్ పెంచేది డాక్టర్లు, పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. మిస్టర్ మురళి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ప్రపంచమే అడ్డొచ్చిన ఈ ఆపరేషన్ చేయకుండా నన్ను ఎవడు ఆపలేడు. తప్పకుండా సార్. అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ రాసిస్తాను. హెడ్ నర్స్ చెప్పండి. And see that he takes all his tablets with regular intervals, okay? If there's any emergency, please call me at home. You can reach me there, okay? బాబు నాన్నగారికి బానే ఉన్నారండి, కానీ వారం రోజు రెస్ట్ తీసుకోవాలి. గుడ్ మార్నింగ్ తాతగారు. హౌ యు ఫీలింగ్ టుడే? బాగుంది బాబు. గుడ్. డాక్టర్, yes nurse. మీరు ఆపరేషన్ చేశారే, ఆ అవును. కత్తెర కనిపించడం లేదండి. కత్తెర మిస్ అయిపోయిందా? దీనికి తెలిస్తే మనం సస్పెండ్ చేసేస్తారా? సరిగ్గా గుర్తుపెట్టుకో. సిస్టర్స్ చూసావా లేదా? ఆపరేషన్ చేసినప్పుడు కత్తిరి పక్కనే ఉంది. కుట్లేసిన తర్వాత ప్లీజ్ అది సరిగ్గా గుర్తు చేసుకోరా, లేకపోతే అయిపోతాం. కుట్లేసిన తర్వాత కత్తిరి కనబడలేదు. పెద్ద సిస్టర్స్ రా, కొంప పునిగిపోతే. అందులో మొదటి ఆపరేషన్ తాతగారి పొట్ట ఫత్తే మేదాలా ఉంది. అందులో పెట్టి కుట్టిసేవేంటి? ఏం లేదండి. డైరెక్ట్ గా టెస్ట్ చేస్తే తెలిసిపోతే మరా. పర్వాలేదు భయ్యా, మీరు కదలకండి, కత్తిరి వేలేలా బయటకు వచ్చేస్తా. అలాగే అలాగే. ఏమైంది? ఏంటి వెతుకుతున్నారు? అది తాతగారికి ఆపరేషన్ చేసిన కత్తిరి మిస్ అయిపోయింది. డాక్టర్, నో టెన్షన్, సీజర్ దొరికింది. ఏమా మందులు తీసుకున్నావా? తీసుకున్నాను బాబాయ్. 1 minute, ఇందాక మర్చిపోయాను. ఆ మందులతో పాటు ఈ వైటమిన్స్ రాసిస్తాను. చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ టైంలో వేసుకోవాలి. దయచేసి 5:30కి సంజీవయ్య పార్కుకి రండి. ఇలా ఏమో నేను తీసుకొస్తాను. బాబాయ్, మెడిసిన్స్ నేను తెస్తాను, మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగేనమ్మా. ఇంట్లో ఎవరూ లేరు బాబు. మీ మావయ్య గారికి సీరియస్ అని ఫోన్ వచ్చింది. అందరూ అక్కడికే వెళ్లారు. మిమ్మల్ని వెంటనే అక్కడికి వచ్చేయమన్నారు. మీరెన్ని చెప్పినా ఆ రోజులు వేరు బావగారు. అది కాదు బావగారు, మీరు ఎన్ని చెప్పండి. సరే, ఇక మీరు చెప్పిన తర్వాత మేమేం కాదంటాం. మీరు మగ పెళ్లి వాళ్ళు, మిమ్మల్ని కాదని మేమేం చేయగలం చెప్పండి. బావగారు, ఇదిగో మా అల్లుడు మాటల్లో రానే వచ్చేసాడు. నీకు నిండా 100 ఏళ్ళు ఆయుష్యా. రావయ్యా అల్లుడు, రారా, నీకోసమే వెయిటింగ్. అది నీ పెళ్లి చూపులరా. ఆ మాట అంటే నువ్వు రావని మేము ఇలా అరేంజ్ చేసాం. అబ్బాయి వచ్చాడుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని తీసుకురండి. సుభద్ర అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏమిట్రా నువ్వు అనేది? మీ మావయ్య నేను కూతుర్ని- చేసుకోవటం లేదు. మరెవరిని చేసుకుంటావు? నేను ప్రేమించిన అమ్మాయిని. దానికే ఉందిరా. సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించొచ్చుగా. నేను శైలజ అనే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.
సుబ్బలక్ష్మికి ఎన్నో గొప్ప సంబంధాలు వచ్చినా కూడా మీ మావయ్య నీకోసం అవన్నీ వదులుకున్నారా? తప్పంతా మీరు చేసి నన్ను అంటారేంటి? అసలు మావయ్య కూతురుతో పెళ్లి చూపులకి ఇంత నాటకం దేనికి? నాకు ముందే చెప్పుంటే నేను వద్దునేవాడిని. సారీ మావి, మీరేమనుకోవద్దు. మురళి, రే మురళి, మురళి ఏమిట్రా? లేకపోతే ఏంటనే అన్ని మీరే అనేసుకోవడం, మీరే ఫిక్స్ చేసుకోవడం. సర్లేరా, ఇంతకెవరా శైలజ? సత్యం పెళ్ళిలో చూసాను, ఆ అమ్మాయి నాకు నచ్చింది. మరి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పావు నువ్వు? చెప్పలేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా? అది తెలుసుకోవడానికి ఆ అమ్మాయిని 5:30కి సంజీవ పార్క్ రమ్మను. 5:30. ఒరే ఆల్రెడీ 5. త్వరగా బయలుదేరు. చూడు, ప్రేమలో ఎప్పుడు 2 అడుగులు ముందే ఉండాలరా. ఆల్ ద బెస్ట్. పిన్ని ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? చిన్న పనుంది పిన్ని. వాణి వాణి వాణి, పదండి పదండి, మన ఊరు బయలుదేరుతున్నాం. ఇప్పుడా? ఇప్పుడే. అన్న అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు. ఇంత సడన్ గా ఏంటండి? మావగారికి పూర్తిగా తగ్గాలి కదా. ఏవో మరి, అన్నయ్య అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు. మనం బయలుదేరుతున్నాం. రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాను, కింద బిల్లు కూడా కట్టేశాను. ఇంకా నిలబడ్డావేంటి? సామాన్ సర్దు. పిన్ని రేపొద్దునే వెళ్ళకూడదా? లేదమ్మా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఆయన రమ్మన్నాక వెళ్ళి తీరాలి. పద. శైలు పదమ్మా. వస్తాడు. వస్తాడు. రాడు. వస్తాడు. రూమ్ నెంబర్ 102 పేషెంట్ ఏమయ్యారు? రే మురళి, వాళ్ళు జస్ట్ ఇప్పుడే కాల్ చేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తారు చెప్పారా? అదే 5:30 ట్రైన్ అన్నారా? మురళి మురళి